నమస్తే, వెల్కమ్ టు స్టడీ గైడ్. కోవిడ్-19 విజృంభణ ప్రపంచాన్ని వణికిస్తోంది. పరిణామాలు నూతన జీవన విధానం వైపు నడిపిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్, స్టడీ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ కొనుగోళ్లు, అమ్మకాలకు ప్రాధాన్యం పెరిగింది. ఇక లాక్డౌన్ నేపథ్యంలో విద్యార్థులు, ఉద్యోగార్థులు నూతన నైపుణ్యాలను పెంచుకునేందుకు, నూతన రంగంలోకి అడుగుపెట్టేందుకు ఆన్లైన్ కోర్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫార్మా కోర్సులకు ప్రాధాన్యం బాగా పెరిగింది. ప్రధానంగా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు వ్యాక్సిన్ తయారీలో ప్రపంచం యావత్తు తలమునకలవుతున్న వేళ ఫార్మా రంగం విపరీతమైన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరి ప్రస్తుతం ఫార్మా కోర్సులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా ఫార్మా విద్యార్థులు నూతన కెరీర్ను ఎంచుకోవాలనుకునే ఉద్యోగార్థులకు దిశానిర్దేశం చేసేందుకు, కోర్సుల యొక్క వివరాలు తెలియజేసేందుకు, ఫార్మా రంగంలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించేందుకు ప్రముఖ కార్పొరేట్ శిక్షణ సంస్థ క్లినోసాల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపక డైరెక్టర్ మరియు CEO సిఎస్ ముజీబుద్దీన్ గారు ప్రస్తుతం మనకు తెలియజేయడానికి మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు. 15 సంవత్సరాల కార్పొరేట్ ఫార్మా కంపెనీలలో పనిచేసిన అనుభవంతో తనకున్న టీచింగ్, ట్రైనింగ్, ఫ్యాషన్కు కృషి, పట్టుదల జోడించి 2019 మార్చిలో క్లినోసాల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ను ఆయన ప్రారంభించారు. ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఎంతోమంది విద్యార్థులను ఫార్మా ఇండస్ట్రీలో వేలనుకునేలా చేశారు. అయితే ప్లేస్మెంట్స్లో కూడా క్లినోసాల్ ఈజ్ ది బెస్ట్ అనుకునేలా చేశారు. ట్రైనింగ్, కన్సల్టింగ్, కమ్యూనికేషన్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్, మాక్ ఇంటర్వ్యూస్ వంటి ఏ ఇతర ఇన్స్టిట్యూట్ అందించలేని సేవలను ముజీబుద్దీన్ తన ఇన్స్టిట్యూట్ ద్వారా ఎంతోమంది స్కిల్డ్ ఎక్స్పర్ట్లను ఫార్మా ఇండస్ట్రీకి అందించారు. ఇటీవలే ఇన్నోవేటివ్ క్లినికల్ రీసెర్చ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అవార్డును కూడా 2019కి గాను అందుకొని తన ప్రత్యేకతను చాటుకున్నారు. 100% ప్లేస్మెంట్స్ రికార్డ్స్తో అనేక ఫార్మా కాలేజీలు, కంపెనీలతో MOU చేసుకుని టైఅప్ అయి భవిష్యత్తు ఫార్మా విద్యార్థుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. మరి ఆయన అడిగి ఫార్మాలో ఉన్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, వాటికి ఉన్న డిమాండ్, క్లినోసాల్ వ్యవస్థాపక పనితీరు, అందిస్తున్న కోర్సు వివరాలు కూడా తెలుసుకుందాం. నమస్తే అండి ముజీబుద్దీన్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సార్, ప్రస్తుతానికి కోవిడ్-19 అనేది ప్రతి ఒక్కరి నోళ్ళలో కూడా నానుతున్న పదం. మరి 2019లో మీరు కూడా క్లినోసాల్ స్థాపించి ప్రస్తుతం ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, ఫార్మా రంగానికి సంబంధించి అనేక మంది విద్యార్థులకు మీరు ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ క్లినికల్ ట్రయల్స్, ఈ ఫార్మా ట్రయల్స్ అంటే ఏంటండి అసలు? యాక్చువల్గా ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో, పాండమిక్ సిచ్యువేషన్లో వీ నీడ్ న్యూ డ్రగ్స్, న్యూ వ్యాక్సిన్స్, న్యూ డివైజెస్ అండ్ ఆల్సో న్యూ కాస్మెటిక్ ప్రోడక్ట్స్. బికాస్ మన ఇప్పుడుండే పరిస్థితుల్లో వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు వైరస్ కానివ్వండి, న్యూ డిసీజెస్ కానివ్వండి. సో ఇలాంటి ఆబ్జెక్టివ్స్ ఉన్నప్పుడు మనము చేయాల్సిందల్లా ఏంటి అంటే ఎంత కుదిరితే అంత రీసెర్చ్ చేసి డేటా ఓరియంటెడ్గా ఎంత వ్యాక్సిన్ సేఫ్ ఉంది, ఎంత వ్యాక్సిన్ ఎఫికసీ ఉంది, ఎంత డ్రగ్ సేఫ్టీ ఉంది అనే ఆస్పెక్ట్ మీద ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా మార్కెట్లోకి రావాలి. సో దీన్ని మనం టెక్నాలజీ పరంగా ఎలా వాడుకొని, సో ఎలా మనం డేటాని తీసుకెళ్ళి సబ్మిట్ చేసి హౌ సేఫ్ ద డ్రగ్ ఈస్ అనేటట్లు చూపించేదే క్లినికల్ ట్రయల్స్ అండ్ ఫార్మా ట్రయల్స్ అండి. ఓకే, మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో వీటి గురించి ప్రాధాన్యంగా క్లుప్తంగా ఒకసారి చెప్తారండి ఆడియన్స్కి? ఎస్, బికాస్ ఒక 4 months ముందు చూస్తే ప్రతి ఒక్కరికి కరోనా వైరస్ అనేది తెలియదు. సడన్లీ వీ హ్యావ్ గాట్ ఇన్ ఏ సిచ్యువేషన్ వేర్ వీ కాల్డ్ యాజ్ కరోనా అనేది వచ్చేసింది. సో ఇప్పుడు మనకు ఒక ఆబ్జెక్టివ్ నెంబర్ 1 ఏంటి అంటే వ్యాక్సిన్ ఎంత తొందరగా మార్కెట్లోకి తీసుకురావాలి అనేది ఆబ్జెక్టివ్ నెంబర్ 1. సో దీనికి సంబంధించింది అనిమల్స్ మీద ఎంత ట్రయల్స్ ఇంపార్టెంటో, ప్రీక్లినికల్ ట్రయల్స్ ఎంత ఇంపార్టెంటో, హ్యూమన్ బీయింగ్స్ మీద ట్రయల్స్ కూడా అంతే ఇంపార్టెంట్ మనకు. బికాస్ హ్యూమన్ బీయింగ్స్ మీద ఎంత మాత్రం మనం టెస్ట్ చేసినప్పుడు దాని లాంగ్ టర్మ్ సేఫ్టీ ఎలా ఉంది, ఎఫికసీ ఎలా ఉంది, ఆ డేటాని మనం ఎలా తీసుకురాగలుగుతున్నామో, ఆ డేటాని ఎలా మనం సబ్మిట్ చేయగలుగుతున్నాము. ఇవాళ వ్యాక్సిన్ రావడం వల్ల వందలాది ప్రాణాలు, కోట్లాది ప్రాణాలు, వీ కెన్ సేవ్ దోస్ లైఫ్స్. సో దట్ మేక్స్ డిఫరెన్స్. సో క్లినికల్ ట్రయల్స్ బ్యూటీ ఏంటి అంటే వితౌట్ క్లినికల్ ట్రయల్స్ we cannot bring a new drug or a vaccine or a device. So that is what is a beauty. అందుకే క్లినికల్ ట్రయల్స్లో ఓపెనింగ్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, సో ఈ 4 నెలల్లో ఎవరు కూర్చున్నారో లేదో తెలియదు కానీ క్లినికల్ ట్రయల్స్ చేసేవాళ్ళు, ఫార్మకో విజిలెన్స్, డేటా మేనేజ్మెంట్ చేసేవాళ్ళు మాత్రం ఖాళీగా లేరండి. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇట్ మేక్స్ ఎ రియల్ ఎఫర్ట్స్ అన్నమాట. yes, thank you sir. I wanted to thank all the clinical research professionals who are working day in and day out for bringing one new vaccine
టు సేవ్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. ఎస్, మరి మీతో మాట్లాడేందుకు రవి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి రవి గారు, మాట్లాడండి. హలో హలో రవి గారు, చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఓకేనండి, మరి మీరు చెప్తున్నది క్లినికల్ రీసెర్చ్ అంటే చాలా డెప్త్గా సబ్జెక్ట్ అన్నట్టు అనిపిస్తుంది. మరి అందులో ఉండే విభాగాల గురించి, అందులో ఉండే రకాల గురించి, మరి వాటి పనితీరు లేదంటే ఆవశ్యకత, ఇంపార్టెన్స్ గురించి ఒకసారి టీవీ చూస్తున్న ఆడియన్స్. యా సో ఐ థింక్ క్లినికల్ ట్రయల్స్ అనేది ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు మాట్లాడే విషయమే. బికాస్ ఒక మందు రావాలన్నా, ఒక వ్యాక్సిన్ రావాలన్నా క్లినికల్ ట్రయల్స్ చేయాలి అని అంటున్నారు. బట్ క్లినికల్ ట్రయల్స్ అనే వర్డ్ చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ ఇంత ఈజీ వర్డ్ కాదండి ఇది. బికాజ్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ మెనీ ఆస్పెక్ట్స్. సో ఈ పేషెంట్స్ని ఎలా తీసుకోవాలి, మనము వీళ్ళకి ఎలాగ డ్రగ్ ఇవ్వాలి, ఆ డేటాని ఎలాగ మనం తీసుకెళ్ళాలి, దీనికి అడ్వర్స్ ఈవెంట్స్ ఏమి వస్తున్నాయి, సో ఈ అనాలిసిస్ ఎలా చేయాలి అనే ఆస్పెక్ట్ మీదే క్లినికల్ ట్రయల్స్ మెయిన్గా ఫోకస్ చేస్తుందండి. క్లినికల్ ట్రయల్స్ సంబంధించిన విభాగాల్లో క్లినికల్ డేటా మేనేజ్మెంట్ కానివ్వండి, ఫార్మకో విజిలెన్స్ కానివ్వండి, క్లినికల్ సాస్ కానివ్వండి, మెడికల్ రైటింగ్ కానివ్వండి, ఇలాంటి డిఫరెంట్ ఆపర్చునిటీస్ వచ్చేసాయి. ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు డిఫరెంట్ ఆపర్చునిటీస్, జాబ్ స్కోప్ వచ్చేసింది. దానివల్ల మనం ఒక జాబ్ రావట్లేదే అని బాధపడాల్సిన ఆవశ్యకత ఇప్పుడు లేదు. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్. సో దెర్ ఆర్ సో మెనీ ఓపెనింగ్స్ అండి. ఎవరైతే చూస్తున్నారో విద్యార్థులకి, ఫ్యాకల్టీస్, ప్రిన్సిపల్స్, పేరెంట్స్ అందరికీ ఒకటే ఒక విషయం ఏంటి అంటే, వీఆర్ గోయింగ్ ఇన్ టు డేటా సెంట్రిక్ వరల్డ్ అండ్ వీ హ్యావ్ న్యూ అప్కమింగ్ ఛాలెంజెస్. ఇప్పుడు ఇవాళ కరోనా వెళ్ళింది, బట్ వీ మే హ్యావ్ సమ్ మోర్ ఛాలెంజెస్ బికాజ్ లైఫ్ హ్యాస్ టు కంటిన్యూ. సో ఆ ఛాలెంజెస్ని ఎదుర్కోవడానికి మనం ఎప్పుడైనా రెడీగా ఉండాలి. అండ్ యూ హ్యావ్ lot of changing opportunities, everyone is having openings. Yes, so that's what I wanted to tell, sir. At present మనము అంటే లాక్డౌన్ నుంచి అన్లాక్స్ వచ్చాము. సో లాక్డౌన్ పీరియడ్లో కూడా బయటికి కనిపించినంతగా ఫార్మా రంగంలో ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా డే అండ్ నైట్ షిఫ్ట్స్ కంటిన్యూ చేసి వాళ్ళ ఎఫర్ట్స్ అందరూ పెట్టారు. సో ఇప్పుడున్న నేపథ్యంలో ఫార్మా రంగానికి చాలా బూమ్ అండ్ డిమాండింగ్ ఒక ఐకాన్ కూడా, రికగ్నైజేషన్ కూడా దొరికిన సందర్భం కనిపిస్తుంది. మరి ఎలాంటి కంపెనీస్లో ఇప్పుడు చేరితే ఈ ఫార్మా రంగం వైపు చూస్తే, మీలాగా క్లినికల్ రీసెర్చ్ కోర్స్ తీసుకుంటే కనుక ఎలాంటి కంపెనీస్ హైరప్ చేస్తాయి, వాళ్ళ ఫ్యూచర్ కెరీర్ ఏ విధంగా ఉండబోతుంది చెప్తారండి? రైట్, యాక్చువల్లీ ఐ థింక్ కరోనా టైంలో ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే లే ఆఫ్స్ అనుకున్నాము. జాబులు పోతున్నాయి, వర్క్ లేదు, వర్క్ దొరకట్లేదు, పని దొరకట్లేదు అని అనుకుంటున్నాము. బట్ బేసికలీ క్లినికల్ రీసెర్చ్ బ్యూటీ ఏంటి అంటే, డ్యూరింగ్ లాక్డౌన్ పీరియడే మా స్టూడెంట్స్కి కానివ్వండి, మా ఇంటర్న్షిప్ చేసే వాళ్ళకి కానివ్వండి, మాకు జాబ్స్ వచ్చాయండి. సో బికాస్ మేము ఆగలేము. మనిషి ఒక పని చేయకుండా ఆగగలడు, కానీ ఒక డ్రగ్ తీసుకోకుండా, ఒక డివైస్ వాడకుండా, ఒక కాస్మెటిక్ ప్రోడక్ట్ వాడకుండా ఉండలేడు. సో మాకైతే ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇంకా ఓపెనింగ్స్ వచ్చాయి. మేము ఈ లాక్డౌన్ పీరియడ్లోనే దగ్గర 20+ స్టూడెంట్స్ని ప్లేస్ చేయగలిగాము అండ్ ఇంటర్న్షిప్స్ కూడా పంపించగలిగాము డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ పీరియడ్. ఐ వాంట్ టు స్ట్రెస్ దిస్ పాయింట్. లాక్డౌన్ పీరియడ్లో జాబులు పోవడం కాదండి, క్లినికల్ రీసెర్చ్లో జాబులు వస్తున్నాయండి. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ యూ, సార్. ఎస్, మరి మీతో మాట్లాడేందుకు రవి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి రవి గారు, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఫార్మసీకి కొద్దిగా అనుభవం ఉన్నది కానీ మాకు కోర్సు వేరే ఏమైనా చేయొచ్చా అట్లా? అంటే మెడికల్ టచ్ ఉంది. ఓకే, అంటే ఏం కంప్లీట్ చేశారండి కోర్స్ మీరు? అంటే నేను యాక్చువల్గా మెడికల్ షాప్లో వర్క్ చేశా. ఓకే, అయితే మెడికల్ ఫీల్డ్లో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా దాంట్లో మా అల్లుడు కూడా ఎం ఫార్మసీ అయిపోయింది. ఫార్మసీ అయిపోయి ఫార్మసీ దాంట్లో జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇలా కరోనా వచ్చే వరకు జాబ్ చాలా. ఓకే, మరి క్లినోసాల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి సార్ చెప్తున్నారు, ముజిబుద్దీన్ గారు, వినండి. యా అండి, యాక్చువల్లీ ఈ విషయంలో ఏంటి అంటే, మనము క్లినికల్ రీసెర్చ్ ఫీల్డ్ ఓన్లీ స్టిప్యులేటెడ్ క్వాలిఫికేషన్ వాళ్ళకే తీసుకుంటామండి. వెదర్ ఇట్ ఈస్ బీఫార్మ్, ఎంఫార్మ్, ఫార్మ్డి, ఎంబీబీఎస్, బీడిఎస్ ఆర్ బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, ఇలాంటి క్వాలిఫికేషన్ స్టిప్యులేటెడ్గా మనకు రెగ్యులేషన్స్ చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయండి. బికాజ్ వీఆర్ వర్కింగ్ విత్ హ్యూమన్ లైఫ్స్. ఒక డ్రగ్ ఒక రాంగ్ విధంగా వాడడం వల్ల కొన్ని లక్షల ప్రాణాలు పోవచ్చండి. ఒక డ్రగ్ మనం కరెక్ట్ విధంగా వాడితే కొన్ని లక్షల ప్రాణాలు కాపాడొచ్చండి. సో స్టిప్యులేటెడ్ క్వాలిఫికేషన్ ఉంటే డెఫినెట్లీ ఎస్, క్లినోసాల్ ఈజ్ ద రైట్ ప్లేస్ ఫర్ యూ. మేము ట్రైనింగ్ ఇస్తాము, వీ కెన్ ప్లేస్ యూ, వీ కెన్ రిక్రూట్ యూ, వీ కెన్ గివ్ ఇంటర్న్షిప్స్, బట్ క్వాలిఫికేషన్ ఈజ్ కంపల్సరీ అండి. సో వితౌట్ క్వాలిఫికేషన్ ఐ థింక్ ఐ కెనాట్ హెల్ప్, ఆర్ నో వన్ ఇన్ క్లినికల్ రీసెర్చ్ కెనాట్ హెల్ప్. ఓకే,
మరి మీకు ఫార్మా రంగంలో 15 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది కదండి. మరి అనేక చోట్ల కూడా మీరు వర్క్ చేశారు, రీసెర్చెస్ కూడా చేశారు, ఆర్టికల్స్ కూడా రాశారు. సో ప్రస్తుతం ఉన్న తరుణంలో ఈ క్లినోసాల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించడానికి గల ప్రధాన కారణం ఏంటి? దీని మోటివేషన్ ఏంటి? ఇందులో ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది? యా, ఐ థింక్ ఈ విషయానికి వచ్చినప్పుడు నేను 15 ఏళ్ళు కంపెనీలో జాబ్ చేస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఒక రకంగా ఉండింది. బికాజ్ అక్కడ ఆబ్వియస్గా వర్క్ ఎక్కువ ఉండింది, శాలరీస్ ఎక్కువ ఉంటాయి, అండ్ ఐటీ సెక్టార్స్లో వర్క్ చేశాను నేను. సో దానివల్ల ఏమైందంటే ఐ వాజ్ ఇన్ ఎ వే దట్ నేను ఏదో చేస్తున్నాను అనిపించింది. బట్ నేను జాబ్ వదిలి వచ్చిన తర్వాత నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. నేను సొసైటీకి ఏం చేయగలిగాను, నా ఫార్మసీ స్టూడెంట్స్కి ఏం చేయగలిగాను, సో వాట్ ఈస్ దేర్ ఐ క్యాన్ డూ. దాని తర్వాత కంపెనీస్ వచ్చి నా దగ్గర అప్రోచ్ అయ్యారు. ముజీబ్, వీ వాంట్ ట్రైన్డ్ స్టూడెంట్స్. బికాజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్ చూస్తే మీరు దేంట్లో అయినా ట్రైనింగ్ ఇచ్చారా లేదా అనేది తర్వాత సంగతి, బట్ క్లినికల్ రీసెర్చ్లో ట్రైన్డ్ రిసోర్స్ లేకపోతే కొన్ని వందల ప్రాణాలు పోతాయండి. సో అందుకనే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా రెగ్యులేషన్స్ చాలా క్లియర్గా చెప్తుంది, దోస్ హూ ఆర్ వెల్ ట్రైన్డ్ అండ్ క్వాలిఫైడ్ షుడ్ వర్క్ ఆన్ దిస్ అని చెప్పారండి. సో నేను ఈ క్లినోసాల్ మొదలెట్టిన తర్వాత, సో నాకు అకాడమిక్స్లోకి వెళ్ళి కాలేజెస్లోకి వెళ్ళిన తర్వాత ఐపీఏ ప్రెసిడెంట్ అండ్ డాక్టర్ టీవీ నారాయణ సార్, ఆయన ప్రోద్బలంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నానండి. ఆయన నన్ను ఐపీసీకి తీసుకెళ్ళి ఫార్మసీ విద్యార్థులకి కోర్స్ కరికులం ఎలా పెంచాలి, వాళ్ళు ఇప్పుడు ఉండే కోర్స్ కరికులం కన్నా ఎక్కువ ఏం చేయగలగాలి అని నాకు ప్రోత్సహించి ఐపీసీకి వెళ్ళాను. అండ్ ఆ కోర్స్ కరికులంలో అప్డేట్స్ ఏం కావాలి అని టీవీ నారాయణ సార్ చెప్తే నేను మాట్లాడాను. అండ్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, స్టూడెంట్స్ కాకుండా ఫ్యాకల్టీస్కి 18 మంది ఇండస్ట్రీ ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి మేము చాలా పెద్ద ఈవెంట్ చేసామండి. అండ్ ఇండియన్ ఫార్మస్యూటికల్ అసోసియేషన్ ద్వారా చేసామండి. సో నేను చాలా రుణపడి ఉంటానండి డాక్టర్ టీవీ నారాయణ సార్కి. సార్ వల్లే మేము క్లినోసాల్ ఇంతవరకు గ్రో అవ్వగలుగుతున్నాము. అండ్ ప్లేస్మెంట్స్ కూడా 18 కంపెనీలకి ఐపీఏఎస్ఎఫ్కి తీసుకెళ్ళి అక్కడ ప్లేస్మెంట్స్ కూడా చేశాము. టీవీ నారాయణ సార్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 50 కంపెనీల కోసం చేయాలి అని చెప్పి నాతో కూడా డిస్కస్ చేస్తున్నారండి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి స్వరజలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, చెప్పండి. My question to Mojib sir. వింటున్నారు, చెప్పండి అమ్మా. Sir, good evening. This is మాట్లాడండి. యా, చెప్పండి స్వరాజ్యలక్ష్మి గారు, చెప్పండి. హౌ ఆర్ యూ? regarding the Covaxin. How are you, sir? Sir, చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి, వినిపిస్తోంది. regarding the Covaxin vaccine developed by Bharat Biotech. రిగార్డింగ్ Sir, కోవాక్సిన్, can we believe that vaccine which is developed by the top 5? క్వశ్చన్ కొంచెం క్లారిటీగా అర్థం అవ్వట్లేదండి, ఫ్రీక్వెన్సీస్ కొద్దిగా డిస్టర్బ్ అవుతున్నాయి. ఓకే, ఐ మీన్ ఇంటెన్షనల్గా COVID-19కి వ్యాక్సిన్ ఎప్పుడు కనుక్కుంటారు, ఎలా ఉంటుంది అన్న కోవాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ అయిపోయాయండి. Okay. అండ్ యాజ్ బిలీవ్డ్ హైదరాబాద్ భారత్ బయోటెక్ కంపెనీ కృష్ణ ఎల్లా సార్ వాళ్ళ కంపెనీ రిలీజ్ చేస్తున్నారు. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. గ్రేట్ న్యూస్. మన తెలుగు వాళ్ళు. అండ్ దీనిలో కూడా ఐపీఏ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ నారాయణ సార్ లాస్ట్ ఈ ఇయర్ ఇండస్ట్రీ ఎమినెంట్ అవార్డు కూడా ఇచ్చారు కృష్ణ ఎల్లా సార్కి. అండ్ లాస్ట్ ఇయర్ జైడస్ క్యాడీల వాళ్ళకి కూడా ఇచ్చారు. అండ్ ఈసారి 2 వ్యాక్సిన్స్ టెస్టింగ్లోకి వెళ్ళాయండి, హ్యూమన్ బీయింగ్ టెస్టింగ్లోకి. ఒకటి భారత్ బయోటెక్ విచ్ ఈస్ ఆల్రెడీ ఇన్ క్లినికల్ ట్రయల్స్, అండ్ ప్రీ క్లినికల్ ట్రయల్స్లో చాలా ప్రామిసింగ్ రిజల్ట్ ఉందండి. సో లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్, క్లినికల్ ట్రయల్స్ కంప్లీట్ అయ్యి సక్సెస్ఫుల్గా మనకు వ్యాక్సిన్ వస్తుంది అని. ఎస్ సార్. మరో కాల్ తీసుకుందామండి. ప్రవీణ్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో, చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మేము కాంపిటేటివ్ స్టూడెంట్ సార్, కాంపిటేటివ్ 60 years సార్. ఓకే సార్ మీరు ఇక్కడ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇప్పుడు కాంపిటేటివ్ స్టూడెంట్ స్కోప్ ఎలా ఉంటుందో అనుకుంటున్నాను. యా, ఫార్మ్డీస్కి బేసికలీ క్లినికల్ రీసెర్చ్లో చాలా మంచి స్కోప్ ఉందండి. మా దగ్గరకు వచ్చే ఫార్మ్డీస్లో కూడా యాజ్ ఐ హ్యావ్ సెడ్ ఆల్రెడీ, క్లినోసాల్ స్టాండర్డ్ ఏంటి అంటే వి గివ్ 1 year ఆఫ్ వ్యాలిడిటీ, 2 years ఆఫ్ వ్యాలిడిటీ. ఇప్పుడు ఫార్మ్డీ 5th year స్టూడెంట్ వచ్చాడు అంటే 2 years వరకు క్లినోసాల్లో ఎనీ నెంబర్ ఆఫ్ క్లాసెస్, ఎనీ నెంబర్ ఆఫ్ బ్యాచెస్ వినొచ్చండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫార్మ్డీ 6 yearsలో వాళ్ళు ఒకవేళ ఇంటర్న్షిప్కి వెళ్ళాలనుకుంటే డ్యూరింగ్ వెకేషన్ టైమ్ దే కెన్ గో టు ఇంటర్న్షిప్ అండ్ వీ విల్ సపోర్ట్. అండ్ కంపెనీస్ ఆర్ రెడీ, కంపెనీస్ రెడీగా ఉన్నాయండి ఇంటర్న్షిప్స్ తీసుకోవడానికి. సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్, సో దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. క్లినికల్ రీసెర్చ్ హ్యాస్ ఓపెన్ ఇట్స్ వింగ్స్. ఫార్మ్డీస్ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్స్.
ఓకే, మరో కాల్ తీసుకున్నాం. హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి, మాట్లాడండి. హలో, శ్రీనివాస్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్ అండి. సార్ నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. హలో, చెప్పండి. మా పాపండి కాంపిటీషన్ చేస్తుంది, అవకాశాలు ఎలా ఉంటాయండి? అదే ఇప్పుడు దీని మన ముందు ప్రశ్నకి చెప్పిన జవాబే అండి. ఫార్మ్ డీకి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి క్లినికల్ రీసెర్చ్లో. ఎయిదర్ ఇట్ ఈస్ డేటా మేనేజ్మెంట్ కానివ్వండి, మెడికల్ రైటింగ్ కానివ్వండి, ఫార్మకోవిజిలెన్స్ కానివ్వండి, సాస్ కానివ్వండి, అన్ని చోట్ల మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఫార్మ్ డీలో యు ఆర్ లెర్నింగ్ క్లినికల్ రీసెర్చ్ ఇన్ 5th ఇయర్, అండ్ ఆల్సో ఈ 5th ఇయర్ అయిన తర్వాత మేము ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం సిలబస్ అప్డేట్ చేస్తుంటామండి. ప్రతిరోజు వీ హ్యావ్ లెర్నింగ్, ప్రతి డే మాకు లెర్నింగ్ అండి. ఇప్పుడు ఇవాళ ఒక పేషెంట్ ఇక్కడ లేకున్నా కూడా మేము ట్రీట్మెంట్ ఎలాగ ఇవ్వగలము, ఒక పేషెంట్ ఇంటి దగ్గర ఉన్నా కూడా వాడి బ్లడ్ ప్రెషర్ ఎలా మనం చూడగలము అనే టెక్నాలజీ బేసిస్ మీద మేము గ్రో అవుతున్నామండి. సో డెఫినెట్లీ ఫార్మ్ డీస్ హ్యావ్ ఎ బెటర్ స్కోప్. ఒకటే విషయం ఆలోచించాల్సింది ఏంటంటే హౌ గుడ్ వీ కెన్ యాక్సెప్ట్ ద టెక్నాలజీస్. సో మీ ఫార్మ్ డీలో క్లినికల్ నాలెడ్జ్, క్లినికల్ రీసెర్చ్ నాలెడ్జ్ కానీ, ఫార్మసీ ప్రాక్టీస్ కానీ, థెరపెటిక్స్ కానీ మంచి నాలెడ్జ్ ఉంటుందండి. బట్ హౌ వీఆర్ యూజింగ్ టెక్నాలజీ, ఇప్పుడు ఏంటి అంటే ఎంత తొందరగా మనం డ్రగ్ మార్కెట్లోకి తీసుకొస్తున్నాం అనేది ఇంపార్టెంట్, అండ్ వీ హ్యావ్ టు యూజ్ టెక్నాలజీస్ అండి. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, ముజీబుద్దీన్ గారు, ఐపీఏ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ నారాయణ గారు అనేక సార్లు కూడా అనేక సెమినార్లు, రీసెర్చ్లో కూడా జూనియర్ ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటారో వాళ్ళని పైకి తీసుకొచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తారు. మీరు కూడా వాటిలో పార్టిసిపేట్ చేసిన ఇది ఉన్నాయి సందర్భాలు. సో ప్రస్తుతం ఉన్న తరుణంలో అన్ని లాక్డౌన్ అయిన నేపథ్యంలో ఆల్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ అన్నీ కూడా ఆన్లైన్ కోర్సెస్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నాయి. సో ప్రస్తుతం మరి మీ దాంట్లో క్లినోసాల్ నుంచి ఒకవేళ అడ్మిషన్ తీసుకుంటే కనుక వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది? యా, ఐ థింక్ ఈ విషయంలో కూడా నేను టీవీ నారాయణ సార్ని అప్రిషియేట్ చేయాలండి. టీవీ నారాయణ సార్కే థ్యాంక్ యూ చెప్పాలండి. ఎప్పుడైతే లాక్డౌన్ వచ్చిందో సార్ ఎప్పుడు నాకు మాట్లాడినా, ఫోన్ చేసినా ఒకటే విషయం మాట్లాడేవాళ్ళు, స్టూడెంట్స్కి ఏ విధంగా మనం బెనిఫిట్ చేయగలము ఈ లాక్డౌన్ పీరియడ్లో. సో సార్ ఫస్ట్ టైం లైవ్ ప్రోగ్రామ్ క్లినోసాల్కి వచ్చారండి. సో అండ్ సార్ ఇచ్చిన మోటివేషన్, స్టూడెంట్స్ హ్యావ్ బిల్డప్ దేర్ కాన్ఫిడెన్స్ దట్ దే కెన్ లీవ్ ఎనీవేర్. సో మీరు చదివారా లేదా అనేది కాదు, వీ కెన్ లీవ్ ఎనీవేర్. సో దట్స్ ద మోటివేషన్ సార్ గివ్స్. ఆ మోటివేషన్తోనే మేము ఆన్లైన్ క్లాసెస్ మొదలెట్టామండి. అండ్ మార్చ్ 22 నుంచి ఆన్లైన్ క్లాసెస్లో, క్లినోసాల్లో ఆఫ్లైన్ క్లాసెస్ కన్నా ఆన్లైన్ క్లాసెస్లో చాలా ఎక్కువ స్టూడెంట్స్ వస్తున్నారండి. ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ట్రావెలింగ్ అవసరం లేకుండా, హాస్టల్స్కి వెళ్ళకుండా అక్కడే ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ స్మార్ట్ ఫోన్. సో అన్నట్లు చేస్తున్నారండి. అండ్ టీవీ నారాయణ సార్ ప్రోద్బలంతోనే మ్యాగజైన్ తీసాము, స్టూడెంట్సే మ్యాగజైన్ రాస్తున్నారు, ఆన్లైన్ మ్యాగజైన్ ఉంది. ఈసారి టీవీ నారాయణ సార్ ఇంటర్వ్యూకి కూడా ఒప్పుకున్నారు. ఈసారి మ్యాగజైన్లో సిఎస్ క్రానికల్లో మాది ఇంటర్వ్యూ కూడా వస్తుంది. అండ్ 2 కంపెనీస్, ఒకటి యుఎస్ కంపెనీ క్లినియాప్స్ అని, వాళ్ళు కూడా మాకు లైవ్ వచ్చి మా స్టూడెంట్స్ని తీసుకోవాలని చూస్తున్నారు. అండ్ వీ హ్యావ్ ఫ్లో కెరియర్ ఆల్సో, వీ హ్యావ్ క్వినరీ క్లినికల్ రీసెర్చ్ ఆల్సో. ఇలాంటి ఆర్గనైజేషన్స్ అన్నీ మాకు ఓన్లీ డ్యూరింగ్ లాక్డౌన్ పీరియడ్ మాకు అప్రూవల్స్ వచ్చాయండి, ఆర్ మాకు కొలాబరేషన్స్ వచ్చాయి ఈ లాక్డౌన్ పీరియడ్లోనే. ఓకేనండి, కంగ్రాట్స్. మరో కాల్ తీసుకుందాం. రేవతి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పండి. అంటే క్లినోసాల్ లైవ్ షో చూస్తున్నా ఇప్పుడు. సార్, ఇది హ్యూమన్ జెనెటిక్స్ ఛాన్స్ ఉందా? సారీ రేవతి గారు, ఒకసారి మళ్ళీ అడగండి. రేవతి గారు ఇంకొకసారి అడగండి ప్రశ్న. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా అండి. చెప్పండి. ఇది క్లినోసాల్ ఇప్పుడు లైవ్ షో చూస్తున్నా యాక్చువల్గా. యా, అంటే నాకు కొంచెం హ్యూమన్ జెనెటిక్స్ ఛాన్సెస్ ఉన్నాయండి క్లినోసాల్ రీసెర్చ్ లో? హ్యూమన్ జెనెటిక్స్ రీసెర్చ్ మనం చేయమండి. వీఆర్ ఓన్లీ వర్కింగ్ అట్ డ్రై ల్యాబ్స్ అండి. అంటే క్లినికల్ ట్రయల్స్ ఎక్కడైనా జరిగితే దాని యొక్క డేటాను మాత్రం అనలైజ్ చేస్తాము. వీ డోంట్ డూ టెస్టింగ్ బికాజ్ వీఆర్ నాట్ డాక్టర్స్. సో దట్స్ సంథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు టెల్. సో మేము క్లినికల్ ట్రయల్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో ఆ డేటాని అనలైజ్ చేసి ఈ క్లినికల్ ట్రయల్ బేస్ మీద ఈ రిజల్ట్ వచ్చింది, ఈ డ్రగ్ సేఫ్, ఈ డ్రగ్ యూజ్ చేయొచ్చు అని చెప్తామండి. ఓకే, మరి మీరు చెప్తున్న రంగంలో మహిళలకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, వారు ఏ కేటగిరీలో సూటబుల్? అబ్సల్యూట్లీ అండి, అబ్సల్యూట్లీ. బికాజ్ ఇక్కడ ఒక మిత్ ఏంటి అంటే మనకు క్లినికల్ రీసెర్చ్ జాబ్స్ హాస్పిటల్స్లో ఒక్కటే ఉన్నాయనుకుంటాము, బట్ క్లినికల్ రీసెర్చ్ జాబ్స్ అనేది ఐటీ కంపెనీస్, యూ నేమ్ ఎనీ ఐటీ కంపెనీస్, ఎక్సెంచర్ తీసుకోండి, డెలాయిట్ తీసుకోండి, కాగ్నిజెంట్ తీసుకోండి, లేకుంటే విప్రో, ఐబిఎం, ఒరాకల్, అన్ని కంపెనీస్లో మనకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అది కాకుండా ఫార్మా కంపెనీస్, యూ నేమ్ ఎనీ కంపెనీ,
ఇప్పుడే మనం మాట్లాడాము భారత్ బయోటెక్, సన్ ఫార్మా, అరబిందో, వీళ్ళందరికీ క్లినికల్ రీసెర్చ్ యూనిట్స్ ఉంటాయండి. వాళ్ళు కూడా జాబ్స్ తీసుకుంటారు. ఇవి కాకుండా సిఆర్ఓస్ ఉంటాయండి. ఇవి కాకుండా హాస్పిటల్స్ కూడా ఉంటాయండి. సో ఇన్ని చోట్ల మనకు స్కోప్ ఉంది. అండ్ సో వీ హ్యావ్ టు బి వెరీ హ్యాపీ దట్ వీఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ ఓపెనింగ్స్ ఆఫ్టర్ బీఫార్మ్ ఆర్ ఎంఫార్మ్, ఫార్మ్-డి. సో మనకు ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయండి. మరి ఇప్పుడున్న తరుణంలో అంటే చాలా లక్షలు పెట్టి ఏదో కోర్సులు తీసుకొని ఉన్న కెరీర్ పీరియడ్ అంతా వేస్ట్ చేసుకునే బదులు ఇలాంటి కోర్సెస్ ద్వారా తీసుకుంటే ఎంత ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్లో ఎంత అంటే ప్రొఫెషనల్గా సూటబుల్ అవ్వచ్చు అంటారు? మేము మా ఫీజెస్ వచ్చేసి చాలా తక్కువ ఉంటాయండి. మేము ఇంకా ఆఫ్లైన్లో కొద్దిగా ఫీజెస్ ఎక్కువ ఉండింది, బట్ ఇప్పుడు ఆన్లైన్లో ఫీజెస్ చాలా తగ్గించేసామండి. సో బికాస్ టు మేక్ షూర్ దట్ స్టూడెంట్స్ ఆర్ రీచింగ్ రైట్ నాలెడ్జ్. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రైట్ నాలెడ్జ్, రైట్ ట్రైనింగ్. సో ఎవరైనా బుక్ ఇస్తే ఎవరైనా చదవగలరండి, బట్ ప్రాక్టికల్ ఓరియంటెడ్ నాలెడ్జ్, అప్లికేషన్ బేస్డ్ ఓరియంటెడ్ నాలెడ్జ్, రీసెర్చ్ ఓరియంటెడ్ నాలెడ్జ్, ఇవి ఉంటేనే స్టూడెంట్స్కి జాబ్స్ వస్తాయండి. సో నెవర్ ఎవర్ ఎక్స్పెక్ట్ మీరు హార్డ్ వర్క్ చేయకుండా నేను ఒకే చోట కూర్చుంటా నాకు జాబ్స్ రావాలి అంటే ఇది అబద్ధం అండి. సో మీకు నాలెడ్జ్ ఉంది అంటే ఆబ్వియస్లీ ఉంటుంది. సో వీఆర్ ఛార్జింగ్ వెరీ లెస్ ఫీజ్ అండి. సో దట్ ఈస్ హౌ ఐ వాంటెడ్ టు టెల్. మరి క్లినోసోల్లో స్టూడెంట్ ఫోరం గురించి ఒకసారి వివరించండి. అదేవిధంగా ఎలాంటి ఫార్మా కంపెనీస్తోని, ఫార్మా యూనియన్స్తోని ఎలా టైప్ ఉందండి మీకు? సో వన్ ఆఫ్ ద ఆన్సర్ ఇక్కడ కూడా నేను టీవీ నారాయణ సార్కే థ్యాంక్ యూ చెప్పాలండి. ఐపీఏతో మాకు కొలాబరేషన్ ఉంది. అండ్ ఐపీఏ వల్లే మేము ఇన్ని ఈవెంట్స్ చేయగలిగామండి. ఐపీసీ లాస్ట్ ఇయర్ కానీ, ఐపీఏఎస్ఎఫ్ ఈ ఇయర్ జరిగినప్పుడు కానీ, ఈ ఐపీఏతోనే మేము ఎక్కువ కొలాబరేషన్స్ ఉన్నాయండి. ఇంకొక అసోసియేషన్ ఒకటి ఉంది, డాక్టర్ రామ్దాస్ సార్ అని, తెలంగాణ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి ఆయన. సో వాళ్ళ అసోసియేషన్తో కూడా వీ హ్యావ్ కొలాబరేషన్. అండ్ ఈ స్టూడెంట్ ఫోరం అనేది ఏంటి అంటే క్లినోసాల్లో మా వరకు ఎవరైనా ఫీడ్బ్యాక్ తీసుకురాకపోతే స్టూడెంట్ ఫోరం వరకు ఫీడ్బ్యాక్ తీసుకెళ్ళచ్చు. మేము మొత్తం ఫీడ్బ్యాక్ మీద ఉంటుందండి. ఒక సెషన్ బాగాలేదు, క్లాస్ అర్థం కాలేదు అంటే వీళ్ళు స్టూడెంట్ ఫోరం దగ్గరికి వెళ్ళొచ్చు, స్టూడెంట్ ఫోరం దగ్గర కంప్లైంట్ ఇవ్వచ్చు, అండ్ వీ విల్ నాట్ టేక్ దట్ ఫర్దర్ క్లాసెస్. సో అలాంటి ఒక స్టూడెంట్ ఫోరం ఒకటి క్రియేట్ చేసి పెట్టాము. అండ్ వీళ్ళు ఏంటి అంటే రెగ్యులర్గా ఈవెంట్స్ చేస్తుంటారండి. ఈ విషయంలో కూడా ఐపీఏఎస్ఎఫ్ని చూసి మేము ఈ స్టూడెంట్ ఫోరం పెట్టామండి. అండ్ ఈ ఈవెంట్స్ క్విజ్ కాంపిటీషన్స్ ఉండొచ్చు, ఆర్టికల్స్ రాయడం కావచ్చు, బ్లాగ్స్ కావచ్చు, ఇది కాకుండా రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయడం కావచ్చు, ఇలాంటి కాంపిటీషన్స్ పెట్టి స్టూడెంట్స్లో వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నామండి. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు స్పెషలీ థ్యాంక్ ద ఐపీఎస్ఎఫ్ టీమ్ యాజ్ వెల్ యాజ్ ద క్లినోజాల్ స్టూడెంట్ ఫోరం. వాళ్ళు స్టూడెంట్స్ అయి ఉండి స్టూడెంట్స్ బెనిఫిట్ కోసం వర్క్ చేస్తున్నారు. ఓకేనండి. మరి మీ దగ్గర ట్రైన్ అప్ అయిన స్టూడెంట్స్ ఇవాళ అబ్రాడ్లోకి వెళ్ళి కూడా మంచి అన్ఇమాజినబుల్ రేంజ్లో శాలరీస్ అనుభవిస్తున్నారు. సో వాటి గురించి చెప్తారండి. మీ బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి అసలు? ఎస్, యాక్చువల్గా ఈ విషయంలో ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఆనర్డ్. మా స్టూడెంట్ ఒక అమ్మాయి ఇక్కడ నుంచి ఇండియా నుంచి వెళ్ళింది. అండ్ షీ హ్యాస్ కంప్లీటెడ్ CCRA అండ్ CCRC ఎగ్జామ్స్. ఇవి ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఉంటాయండి. ఈ ఎగ్జామ్స్ తను క్లియర్ చేసిన తర్వాత షీ ఈస్ గెటింగ్ ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ జాబ్ అండి. వెరీ గుడ్ సాలరీ. సో ఐ డోంట్ వాంటెడ్ టు టెల్ దట్ సాలరీ బికాస్ స్టూడెంట్స్ విల్ గెట్ అయ్యో నాకు కూడా ఈ సాలరీ రావాలంటే చాలా. సో బట్ తను చాలా కష్టపడిందండి. సో అండ్ నా స్టూడెంట్స్ ఐ థింక్ దే ఆర్ మోర్ దాన్ 15-20 lakhs ఆఫ్ సాలరీస్ ఇప్పుడు. యా, ఐ థింక్ వెన్ ఎవర్ ఐ టాక్ టు మై ఓల్డ్ అల్యూమినీ స్టూడెంట్స్, వాళ్ళు ఇప్పుడు వచ్చే క్లినోసాల్ స్టూడెంట్స్తో కూడా మాట్లాడుతుంటారు, వాళ్ళ సెషన్స్ తీసుకుంటుంటారు, వాళ్ళు గైడ్ చేస్తుంటారు. సో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ వీ హ్యావ్ ఎ ఆఫీస్ ఇన్ జర్మనీ ఆల్సో. అండ్ వీ హ్యావ్ ఆఫీస్ ఇన్ వైజాగ్ ఆల్సో. రైట్. ఆన్లైన్లో మిమ్మల్ని సంప్రదించాలంటే మీరు ఇచ్చే చిరునామా ఏంటంటే? యా, సో క్లినోసాల్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక వెబ్సైట్ ఉంది clinosol.com. అండ్ వీఆర్ ఆన్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, కోరా, అండ్ ఆల్ ద సోషల్ మీడియా పేజెస్ ఇంక్లూడింగ్ ద లింక్డ్ఇన్. అండ్ నంబర్స్ అయితే స్క్రోల్ అవుతున్నాయి, యూ కెన్ కాల్ మీ. అండ్ ఆల్వేస్ స్టూడెంట్స్కి ఇచ్చే సజెషన్ ఒకటి, డూ వర్క్ హార్డ్ అండ్ డోంట్ బిలీవ్ ఆన్ షార్ట్ కట్స్. రైట్. ముజిబుద్దీన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. స్టూడియోకి వచ్చి అనేక విషయాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.